శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి 2025 ఆగస్టు 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టున తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక అసలైన విషయానికి వద్దాం. అదే ఒక యోగం. ఆ యోగమే అదృశ్యవ యోగం, పిశాచ యోగం. మీ రాశికి 7వ స్థానంలో ఉన్నటువంటి యోగం పెట్టబడ సర్దుకుని వెళ్ళిపోయింది జూలై 28కి. అయితే అది వెళ్ళిపోయినప్పటికీ దాని ప్రభావం కించిత్ ఉంటుంది. బట్ యూ నీడ్ నాట్ వరీ. దాన్ని మించినటువంటి గ్రహస్థితులు, శని కుజుల సంఘర్షణలు, కుజరాహు అష్టాష్టకాలు, శనికి షష్టాష్టకాలు ఇవన్నీ ఉన్నాయి. ఏం కంగారొద్దు, ప్రశాంతంగా ఉండండి. అది ప్రపంచం మునిగిపోతుంది, భూకంపాలు వస్తాయి, అది వస్తాయి, ఆ కూటములు వస్తాయి, ఈ కూటములు వస్తాయి. ఈ చెప్పేవాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. తలా తోక లేకుండా చెప్పేస్తారు. ఇంత పెద్ద 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 నామాలు పెట్టేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడ నామాలు పెడతారు. నేను మాత్రం అట్లా నామాలకి ఏమని ప్రశాంతంగా కూర్చొని ఈ మధ్య ఇక్కడ ఉండేటువంటి కండు కూడా పెట్టా. ఈ కండు వేయంగానే సబ్జెక్ట్ ఉన్నట్ట. ఇక్కడ ఉండాలి సబ్జెక్ట్. అందుకే ఆలోచన చేశా. ఆ తల్లి భగవత్ చెప్పింది, నాయన వేషధారణ కాదరా, ముందు కావాల్సిందే నోట్లో మాట ఉండాలా, బుర్రలో పదును ఉండాలి, విశ్లేషణ ఉండాలి. అంతే తప్ప ఎదుటివారి కోసం హంగామా క్రియేట్ చేసుకోవటం అనేది నాకు నచ్చదు. అందుకే నేను మొదటి నుంచి కూడా నా పక్కి వేరు. సరే, ఇప్పుడు అప్రస్తుత ప్రసంగం. సరే, ఏదైనా ఏమిటంటే ఈ గ్రహ సంచార స్థితిగతులు వెళ్ళిపోయినప్పటికీ కూడా, వ్యతిరేకంగా గ్రహస్థితి ప్రారంభమైనప్పటికీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఒక చిన్న గమనిక. వైజాగ్లో ఒక్కరోజు ఉంటారు సెప్టెంబర్ నెలలో. అలాగే సెప్టెంబర్లో ఒక్కరోజు కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఉంటారు. కనుక సంప్రదించవచ్చు ఎవరైనా. నా ఫోన్ నెంబర్ 9348632385. ఇకపోతే అసలు విషయానికి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులకి 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:53 వరకు ఏదో అదృష్టం, ఏదో బ్రహ్మాండంగా ఉందని, అదని ఇదని అనుకుంటే అదేదో తిరగబడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది అదృష్టం. అదేమిటారు బాబు, నిన్నటిదాకా బాగుంది, ఫైల్ అంతా కదిలినట్టు కదిలింది, కానీ ఉన్న పలంగా ఇట్లయింది ఏంటి, అసలు ఏమిటి, ఎక్కడ తేడా వచ్చింది అని అనుకోవచ్చు. లేదా నాన్నగారు, తండ్రి గారు, ఆయన ప్రతి మాట చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నాను, అలాంటిది నాన్నగారి నుంచి ఫోన్ వచ్చింది, అబ్బాయి ఆ పప్పులే ఉడకో, నీకు ఇచ్చేది ఇంతే, అది కూడా ఇప్పుడు ఇవ్వను అని ఏదైనా వార్త వచ్చిందనుకో, ఏం చేయాలి అంటే ఒక మాట చెప్తున్నాను, మీరేం కంగారు పడద్దు. నీకు ఒక పైసా కూడా ఆస్తిలో హక్కు ఇచ్చేది లేదు అన్నాడు అనుకోండి, పోనివ్వండి. ఆస్తి మీరు సంపాదించుకుంటారండి. ఐఎమ్ నాట్ టెలింగ్ జోక్. మీరు ఆస్తి సంపాదించుకుంటారు. ఎప్పుడు సంపాదించుకుంటారు అంటే అర్ధాష్టమ శని వస్తుంది. ఎప్పుడు వస్తుంది అర్ధాష్టమ శని? ఆయన మీ రాశి నుంచి 4వ రాశిలోకి వెళ్ళాలి. ఆయన ప్రస్తుతం మీ రాశి 2వ రాశిలో ఉన్నాడు. అక్కడి నుంచి 3వ రాశి, 4వ రాశి. 2030వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ నుంచి 2032వ సంవత్సరం మే 31వ తేదీ, దట్ ఈస్ అర్ధాష్టమ శని. అర్ధాష్టమిలో చిటికలేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. శని కర్మ ప్రభు, ఆయన మీ రాశికి హెడ్. కనుక మీరు ఏమీ కంగారు పడద్దు. మధ్య మధ్యలో చిన్న చిన్న వస్తుంటాయి, బ్రేక్స్ పడుతుంటాయి. ఆ బ్రేక్ చూడంగానే మీరు వరి అయిపోతే ఎట్లా? ఆ లెక్కన ప్రపంచం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంటుంది. మరి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుంటే భయపడితే ఎట్లా? కనుక అసలు అన్ని రాశుల కంటే కూడా మీ రాశి, మకర రాశి ధైర్యంగా ఉండాలి. ఎందువల్ల మీ రాశికి అధిపతి ఎవరు? కర్మప్రభు శని. అలాంటి శని యొక్క రాశిలోనే మీరు జన్మించారు. మరి మీరే నీరు కారిపోతే ఎట్లా? మీరే నీరు కారిపోవద్దు. మంచి పరిస్థితులు రాబోతున్నాయి. అయితే అక్కడక్కడ చిన్నపాటి మైనస్ పాయింట్ వస్తుంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, అంత వస్తున్నట్టే వస్తుంది, అదృష్టం తిరగబడుతుంది. అరే, ఇది ఎందుకు తిరగబడింది? మన మంచిగా అనుకోవాలా.
ఆమె ఎవరు అహ్మదాబాద్ ఫ్లైట్కి బుక్ చేసుకుంది. నేరుగా వెళ్ళేటప్పటికి అక్కడ బంద్ అయిపోయింది. అమ్మ నీకు టికెట్ లేదు, విమానం వెళ్ళిపోతుంది, ఇంకా ఇంటికి పోన్నారు. పాపం కాస్త బాధపడింది. ఆ తర్వాత ఏమైంది? పాపం ఆమె మాత్రం బతికింది. అప్పుడు అనుకుంటుంది ఏనాడు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అని. కాబట్టి అంతా మన మంచికే అనేటువంటి రీతిలో ఉండండి. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్, 2వ తేదీ రాత్రి 11:53 నుంచి 7వ తేదీ రాత్రి 8:12 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. జంబో జెట్ లాగా పోతుంటుంది. ఆ జంబో జెట్ అని అంటుంటాగా, నేను ఎప్పుడు వెళ్ళా ఎట్లుంటుంది ఏమిటో. జంబో జెట్ అట స్పీడ్గా పోతుంటుందో ఏమో, మొత్తం మీద రైఫిల్ పోతుంటుంది. ఆ విధంగా మీరు చేసే ప్రణాళిక కావచ్చు, ఉద్యోగ వ్యాపార ఆరోగ్య వాహన గృహ స్థానాల్లో కావచ్చు, డబ్బు దశకం విషయాల్లో కావచ్చు, మాట మంచి విషయాల్లో కావచ్చు, లేక ఎవరికైనా చేయుతునిచ్చి సహాయ సహకారం అందించడంలో కావచ్చు, లాభస్థానంలో కావచ్చు, కించిత్ షేర్ మార్కెట్లో కావచ్చు, ఏదైనా మీరు చేసే ప్రణాళికలు ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహన విషయాల్లో, ఆస్తి రాబట్టంలో, పోబోయే ఆస్తి కాపాడటంలో ఏదైనా మీకు మీరే సాటి అన్నట్లుగా ఈ 2వ పాయింట్ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి? 2వ తేదీ రాత్రి 11:53తో ప్రారంభమవుతుంది. 7వ తేదీ రాత్రి అంటే 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 5 రోజులు, 5 days డే అండ్ నైట్. ఇంకేముంది, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, రైఫిల్ పోయినట్టు. అందుకే జంబో జెట్ అన్న. సరే, ఏ జంబో జెట్ అయినప్పటికీ కూడా అక్కడ మన పైన ఉంటుంది కదా, ఆకాశం వెళ్ళాలంటే మరి ఇట్లా ఎగరాలి కదా. ఎగరటానికి అవకాశం ఉన్నాయా? ఉన్నాయి, వస్తాయి. టేకాఫ్ తీసుకుంటుంది, బండి ఏమి తిరిగి రాదు. మిగతా బండి మధ్యలో ఏదో పక్షి కొట్టి అది కొట్టి ఇది కొట్టి వెనక్కి రాదు. పక్షి కొట్టినా కూడా పక్షి కింద పడిపోతుంది. అంత పవర్ఫుల్గా మీకు ముందు ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని పక్షులు కొట్టినా కూడా మీ జంబో జెట్ వెళ్ళిపోతుంది. కనుక నిశ్చింతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్, 7వ తేదీ రాత్రి 8:12 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం చూస్తే ఇది 80-20గా ఉంటుంది. 80 ఏమిటి? 80 కొంచెం బాధ. 20 ఏమిటి? 20 హుషారు. ఈ 20 ఎప్పుడు హుషారు? 10వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, ఆ కర్డ్ రైస్ తిన్న తర్వాత నుంచి హుషారు. ఏమండి మేము కర్డ్ తినమండి అని అనుకో, తినకపోయినా లంచ్కి అయితే చాలు. మేము లంచ్ కూడా లేదండి అనుకో, మధ్యాహ్నం 2 గంటలు అని చెప్తా. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రం ఇంకా బ్రహ్మాండంగా చక్కగా ఉంటుంది. మరి 8వ తేదీ 9వ తేదీ ఖర్చే ఖర్చు, పోస్ట్పోనే పోస్ట్పోన్, వాయిదే వాయిదా, క్యాన్సిలేషనే క్యాన్సిలేషన్. ఆ విధంగా ఉంటుంది. సో 9వ తేదీ 10వ తేదీ ఖర్చు చేసేటువంటి వాటి మీద వాయిదాలే వాయిదాలు. కానీ వర్రీ కావద్దు. చక్కగా ప్రశాంతంగా స్థిమితంగా కూర్చొని షేర్ మార్కెట్ వైపు మాత్రం వెళ్ళకండి. జూద సంబంధ కీళ్ళకి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. క్రొత్త నిర్ణయాల వైపు కూడా వెళ్ళకండి. ప్రశాంతంగా టైం టు టైం తినండి, టైం టు టైం నిద్రపోండి. 10వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అప్పుడు టైం మధ్యాహ్నం 2 గంటలు అనుకోండి, 2 గంటల నుంచి ఇంకా బండి మానసిక సుఖము, శారీరక సుఖము, చక్కగా అనుకూలతలన్నీ కూడా చక్కగా వస్తుంటాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కూడా చక్కగా వస్తుంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఒక చిన్న పరిహారం ఉంటుంది. ఆ పరిహారం వెరీ సింపుల్ పరిహారం. అదేమిటంటే 8వ తేదీ వరలక్ష్మి వ్రతం ఉంది, 9వ తేదీ ఆ రోజున రక్షాబంధనం. సరే, వరలక్ష్మి అంటే స్త్రీలంతా వ్రతాలు, మరి పురుషులు ఉంటారు కదా, వారు కూడా కొంత సహాయ సహకారం అందిస్తున్నారు. సరే, ఎవరు సహాయ సహకారం అందించినా అందించకపోయినప్పటికీ కూడా 8వ తేదీ శుక్రవారం, 9వ తేదీ శనివారం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల భోజనం చేసే లోపల మీరు చేయవలసింది ఏమిటి? వెరీ సింపుల్, చాలా సింపుల్గా. అదేలే, మీరు మామూలుగా బియ్యం ఉంటాయి, వడ్లు ఉంటాయి,
జొన్నలు ఉంటాయి, సజ్జలు ఉంటాయి, రాగులు ఉంటాయి, ఏ ఒక ధాన్యం ఉంటుంది మీ ఇంట్లో. కనుక ఏదైనా ధాన్యం తీసుకోండి. ఈ మధ్య సిరిధాన్యాలని వచ్చాయి, ఆయన ఖాదరవల్లి గారు చెప్తారు సిరిధాన్యాలని. సరే, ఏదో ఒక ధాన్యాన్ని జస్ట్ ఒక చెంచా ధాన్యం తీసుకోండి చాలు. ఇప్పుడు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల భోజనం ఒక చెంచా ధాన్యం తీసుకోండి, నేరుగా తీసుకొని పోయి ఇమీడియట్గా ఎక్కడో ఒక చెట్ట దగ్గర అట్లా వదిలేండి చాలు. వెరీ సింపుల్. ఒక చెంచా. ఏమండి శుక్రవారం పూట ఎట్లండి వేయచ్చు ధాన్యం? చక్కగా వేయండి. కొన్ని క్రిమికీటకాదులు ఆహారంగా ఉంటున్నది. అలాగే శనివారం కూడా ఉదయం నుంచి నిద్రలేచి మధ్యాహ్నం 12 గంటల లోపల ఒక చెంచా వేయండి. వేసి మీ ఇష్టదేవాన్ని చక్కగా నమస్కారం పెట్టుకొని రండి. బండి ఇంకా రైఫీల్ పోయినట్టు పోతుంటుంది, పెట్రోల్ లేకపోయినా కూడా బండి వెళ్తున్నట్టుగా ఉంటుంది మీ యొక్క స్థితిగతులు. ఇకపోతే కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 6వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 7వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం వరకు అనుకూలమైన సమయం కాదు, ఇది వ్యతిరేకమైన సమయము. అంటే రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 7వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయం కాదు, ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకునవచ్చును, ఇబ్బంది లేదు, నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం ఉంది, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 8వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల నుంచి 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకునవచ్చును. శుభప్రదంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ నేను చెప్పినటువంటి చిన్న పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.